సిగరెట్లు ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలుసు. కానీ ఆ జిల్లాలో విక్రయించే సిగరెట్లు నరకానికి షార్ట్ కట్ అన్న విషయం ఎవరికీ తెలియదు. మార్కెట్లో దొరికే సాధారణ సిగరెట్ల లాగే కనిపించినా అవి అత్యంత ప్రమాదకరమన్న సంగతి కొందరికి తెలుసు. ఇక కంటికి కనిపించేవన్నీ కరెన్సీ నోట్లు కాదన్న ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగింది. అటు సిగరెట్లు ఇటు కరెన్సీ నోట్లు కాదేది కల్తీకి అనర్హం అన్నట్లుగా రెచ్చిపోతున్నారు నకిలీగాళ్లు. గుట్టలుగా సిగరెట్లు డబ్బాలు పేర్లు చూస్తుంటే అన్ని బ్రాండెడ్ సిగరెట్లు అన్నట్లుగా ఉంటాయి. కానీ ఇవి ఒరిజినల్ సిగరెట్లు కాదు, అన్ని నకిలీవే. అవును, కల్తీగాళ్లు ఈ సిగరెట్లను తయారు చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. సిగరెట్ ఏదైనా ఆరోగ్యానికి హానికరమే, కానీ నాణ్యత లేని ఇలాంటి సిగరెట్లు మరింత హానికరం. ఫేక్ సిగరెట్ల వ్యాపారానికి నెల్లూరు కేంద్రంగా మారింది. ఉత్తరాది నుంచి కోట్ల రూపాయలు విలువ చేసే నకిలీ సిగరెట్లను నెల్లూరుకు తీసుకొచ్చి విక్రయాలు సాగిస్తున్నారు. ధర తక్కువైనందున మార్కెట్లో ఫేక్ సిగరెట్లకు మంచి డిమాండ్ ఉండటంతో చెన్నైకి చెందిన సిగరెట్ల వ్యాపారి ఒకరు నెల్లూరుకు తీసుకొచ్చి అమ్మకాలు సాగించాలని ప్లాన్ చేశాడు. బీహార్తో పాటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి వివిధ ట్రాన్స్పోర్టర్ల ద్వారా నకిలీ సిగరెట్లను నెల్లూరుకు దిగుమతి చేస్తున్నారు. వాటిని గోడౌన్స్, పార్సిల్ కార్యాలయాల్లో ఉంచి జిల్లాలోని దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మెరుపు దాడులు చేసి ఫేక్ సిగరెట్ల గాళ్ల భరతం పట్టారు. నెల్లూరులోని రామలింగపురంలోని గోడౌన్తో పాటు ఇనమడుగులోని ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో దాడులు చేశారు. ఈ దాడుల్లో సుమారు 2,25,00,000 విలువ చేసే నకిలీ సిగరెట్లను సీజ్ చేశారు. నెల్లూరు జిల్లాలో 2 ప్రాంతాలలో, అంటే ముఖ్యంగా నెల్లూరు పట్టణంలో 2 ప్రాంతాలలో ఇల్లీగల్ సిగరెట్స్, అంటే ఎటువంటి పర్మిషన్ లేకుండా తయారు చేసినటువంటి సిగరెట్స్ అమ్మకాలు కొనసాగిస్తూ ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్స్లను తీవ్ర నష్టం చేకూరుస్తున్నారని రాబడిన సమాచారం మేరకు మేము ఈరోజు 2 టీమ్స్ ఇనమడుగు సెంటర్లో ఉన్నటువంటి కోవూరు దగ్గర ఇనమడుగు సెంటర్లో ఉన్నటువంటి గటి పార్సల్ సర్వీసెస్ను, అలాగే రాంగలింగాపురం బ్రిడ్జి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఇంట్లో ఉన్నటువంటి ఒక గోడాంను సర్ప్రైజ్గా, అంటే ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో మాకు సుమారు, అంటే రామలింగాపురం బ్రిడ్జి దగ్గర ఉన్నటువంటి గోడాంలో దరిదాపులో 364 కార్టూన్ బాక్సెస్, 3,67,000 చిల్లర ఉన్నటువంటి సిగరెట్ ప్యాకెట్స్ దొరికాయి. వాటి విలువ 1,67,00,000గా తేలింది. అలాగే గటి పార్సల్ సర్వీసెస్ ఇనమడుగు సెంటర్లో ఉన్నటువంటి గటి పార్సల్ సర్వీసెస్లో 80 కార్టూన్ బాక్సెస్లో 96,000 సిగరెట్ పౌచెస్, అంటే డబ్బాలు దొరికాయి. వాటి విలువ సుమారు 38 లక్షలుగా తేలింది. ఈ మొత్తం కలిపితే సుమారు 2 కోట్ల పైచిలకు విలువ గల ఇల్లీగల్ సిగరెట్స్ని, అలాగే ఇంపోర్టెడ్ ఇల్లీగల్ సిగరెట్లని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ స్వాధీనం చేసిన సిగరెట్లను అన్నింటిని కూడా పంచనామా నిర్వహించి కన్సర్న్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరుగుతూ ఉంది. గవర్నమెంట్కి వచ్చే రాబడిని ఎవరైతే రాకుండా చేసి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకొని పడతాయి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మెయిన్ ఇంపార్టెంట్, మీకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ మీద కానీ, లేకపోతే గవర్నమెంట్కి జిఎస్టీలు, అటు గవర్నమెంట్ రాబడే ఆదాయానికి ఎవరైతే గండి కొడుతున్నారో దాని మీద ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఇమీడియట్లీ వాళ్ళపైన చర్యలు తీసుకొని పడతాయి అనేది తెలియజేస్తున్నాం.